So I would like to introduce my company, which is AV's Overseas. We have started in 2022. So this company is majorly looking after international students, those students who are planning for abroad studies. So another thing I would like to introduce today is we are conducting a global education fair, which is happening on September 1st at Hotel Palm Beach in Visakhapatnam. So this fair will help most of the students to interact directly with most of the universities from abroad. So we are getting universities from US, UK, Canada, Australia, New Zealand, and Dubai. So this fair will help most of the students getting scholarships and admits from top universities, and this will also help us to go into a top university as well as better education system. Today I would like to introduce my CEO, which is from AV's Overseas. So he would like to tell few more details about a foundation which we started recently. సెప్టెంబర్ 1st ని గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ కండక్ట్ చేస్తున్నామండి. దాని గురించి ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టాము. దాని బెనిఫిట్స్ ఏంటంటే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్ అందరికీ దాని మీద అవగాహన తీసుకురావాలండి. అంటే దానికి ఏ ఎగ్జామ్స్ అటెండ్ అయితే వాళ్ళు మంచి స్కాలర్షిప్స్ వస్తాయి, ఇవన్నీ. సో దాని గురించి మేము ఒక 50+ యూనివర్సిటీస్ పర్సన్స్ ని పిలిచాము. వాళ్ళు వస్తున్నారు. సో ఎవరైతే స్టూడెంట్స్ వచ్చారో వాళ్ళతో ఇంటరాక్షన్ అయినప్పుడు సో వాళ్ళకి అర్థం అవుతుంది బాగా ఏ యూనివర్సిటీకి వెళ్తే ఎక్కడ మనకు స్కాలర్షిప్స్ వస్తాయి, ఫీజెస్ ఎంత, ఎవ్రీథింగ్ అర్థం అవుతుంది అని చెప్పి పిల్లలతో స్టూడెంట్స్ తోని యూనివర్సిటీస్ ని ఇంట్రడక్షన్ చేయడానికి గురించి మేము ఈ ఎడ్యుకేషన్ ఫేర్ పెట్టామండి. సో స్టూడెంట్స్ అందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. కోర్సెస్ అంటే ఎంఎస్ ఇంటర్ చదివిన తర్వాత అండర్ గ్రేడ్ కి వెళ్తారు. అండర్ గ్రేడ్ కి వెళ్ళే వాళ్ళకి, ఎంబీఏ చేసే వాళ్ళకి, అండ్ ఫ్యాషన్ డిజైనింగ్, ఫార్మస్యూటికల్ సైడ్ అండ్ ఎంబీబీఎస్ అన్ని కోర్సెస్ కి ఉంటాయి సార్. అన్ని యూనివర్సిటీస్ వాళ్ళు వస్తారు. సో ప్రతి యూనివర్సిటీకి, ప్రతి కంట్రీకి ఇండివిజువల్ స్కాలర్షిప్స్ ఉంటాయి. అండ్ అవి ఏంటంటే బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్ అండ్ బేస్డ్ అపాన్ ఎలిజిబిలిటీ బట్టే ఉంటుంది. అండ్ ఈచ్ స్కాలర్షిప్ ఒక్కొక్క పర్సంటేజ్ బేస్ మీద ఇస్తారు మేడం. 50% కానీ 100% కానీ, కొంతమందికి 100%, 80% వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో స్కాలర్షిప్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. అండ్ అసిస్టెంట్షిప్స్ కూడా మేము ఇప్పిస్తాం అనమాట. అంటే ఆన్ క్యాంపస్ మనకి ఏదైనా జాబ్ ఆపర్చునిటీ కావాలి అంటే దెన్ వీ విల్ హెల్ప్ టువర్డ్స్ ద యూనివర్సిటీ.